రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట వచ్చి మొక్కజొన్న పంట. మొక్కజొన్న పంటలో ఈరోజు మనం తెలుసుకోబోయే పంట మొక్కజొన్న పంట. మొక్కజొన్న పంట అనేది ఆహార ధాన్యాలలో మూడవ ప్రధానమైన పంట. మొదటగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ అనేది ఆహార ధాన్యాలలో ప్రధానమైన పంట. తర్వాత వరి. మన భారతదేశంలో ప్రధానమైన ఆహార ధాన్య పంట వరి. రెండో స్థానంలో మొక్కజొన్న ఉన్నది. అయితే దీన్ని వానాకాలంలో 80% మరియు యాసంగిలో 20% చొప్పున పండించడం జరుగుతుంది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో, కాస్మెటిక్ ఇండస్ట్రీలో, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో అన్నిటిలో ఈ కార్న్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ కలిగి ఉండడం వల్ల ఇండస్ట్రీలలో దీని యొక్క ఉపయోగాలు అధికంగా ఉండడం వల్ల దీన్ని అధికంగా ఫుడ్ ఇండస్ట్రీలలో మరియు ఫ్రోజన్ ఫుడ్స్ వాటిలో వీటి యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉండడం వల్ల దీన్ని పండించడం జరుగుతుంది ఆహార ధాన్య పంటలలో. అయితే ఆహార ధాన్య పంటలు అయినటువంటి మొక్కజొన్న మొదటగా ప్రధానంగా మెక్సికో దేశంలో పండించబడిన పంట. దాని తర్వాత వేరే దేశాలకు వెళ్ళిపోయినాయి, అది వేరే విషయం. కానీ అయితే మొక్కజొన్నలో మొదటగా విత్తన శుద్ధి అనేది మొదటగా బావిస్టిన్ క్యాప్టెన్ అనే మందుతోటి విత్తన శుద్ధి చేస్తారు. ఎకరాకు 8 కిలోల చొప్పున తీసుకుంటారు. ఎకరానికి 8 కిలోల చొప్పున దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే మొక్కజొన్నలో 5 రకాలుగా ఉంటుంది. సాధారణంగా పండించే మొక్కజొన్న 5 రకాలుగా ఉంటుంది. 5 రకాల్లో మొదటగా సాధారణంగా పండించే మొక్కజొన్న, రెండవది స్వీట్ కార్న్, మూడవది బేబీ కార్న్, నాలుగవది పాప్కార్న్, ఐదవది ఫాడర్ కార్న్. ఫాడర్ కార్న్ అనేది పశు పోషణకు సంబంధించిన విషయము. వీటిలో ప్రధానంగా సాధారణంగా పండించే మొక్కజొన్న అనేది అధికంగా ఉంటుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా పండించే రకాలలో ఈ సింజంటా, పైనీర్ అనే వెరైటీస్, బేర్ కంపెనీ వీటికి సంబంధించిన వెరైటీస్ మాత్రము మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ హైబ్రిడ్ వెరైటీస్ని ఎక్కువగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మొక్కజొన్నలో దీన్ని 4-5 విధాలుగా సాగు చేస్తారు. 4-5 విధాలుగా సాగు చేయడంలో మొదటగా సర్ఫేస్ ఇరిగేషన్ ఇవ్వడం ఒక పద్ధతి. రెండోది రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది. మూడోది ఏమంటే రిడ్జ్ చేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు వేస్తారు. హై డెన్సిటీ లెక్కలో ఉంటుంది, అదొకటి. తర్వాత నాలుగో విషయం, సర్ఫేస్ లెవెల్లో ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చేస్తారు, సాళ్ళు లాంటివి ఏం లేకుండా. నాలుగో రకం. ఈ విధంగా వేసుకోవడం జరుగుతుంది మొక్కజొన్న పంటను. అయితే ఈ మొక్కజొన్న పంటలో ప్రధానంగా విత్తన శుద్ధి అనే విషయము క్యాప్టెన్ భావిస్తాను. ఒక 2 గ్రాములు పర్ కేజీ విత్తనానికి చొప్పున వేసుకున్నట్లయితే షీత్ బ్లైట్, షీత్ రాటు అంటే ఈ ఆకులు అనేటివి ఈ ఆకుల మీద ఈ మచ్చ తెగుళ్ళు అనే రోగం అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి మచ్చలు రాకుండా ఉండడానికి ప్రధానంగా దాన్ని విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది దాంతో. అయితే ఇక్కడ మనము రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అంటారు. ఇది రిడ్జ్, ఇదంతా ఫర్రో, ఇదంతా మళ్ళా రిడ్జ్. అయితే ఈ ప్లాంట్కి మధ్యలో దూరం 60 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు ఈ ప్లాంట్కి మధ్య దూరం కానీ ఈ ప్లాంట్కి మధ్య దూరం కానీ 20 సెంటీమీటర్ల చొప్పున ఉంటుంది.
రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అనేది అత్యధికంగా ప్రాముఖ్యత పొందినటువంటి ఇరిగేషన్ మెథడ్ ఈ మొక్కజొన్న సాగులో. అయితే రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్లో 60x20 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు అనేటివి 33,333 ప్లాంట్స్, అంటే ఇట్లాంటి ప్లాంట్స్ ఒక్కొక్కటి అన్ని ప్లాంట్స్ పర్ ఎకర్ చొప్పున పడతాయన్నమాట. అయితే మనం ఇందాక సీడ్ రేట్ చెప్పినాం 8 కిలోలు పర్ ఎకర్ కన్నీ. 8 కిలోలు పర్ ఎకర్ చొప్పున సీడ్ రేట్ని వేసుకుంటాం. దీన్ని ఈ విధంగా వేసుకోవడం ఒకటైతే, ఇంకోటి ఏమంటారు జీరో టిలేజ్ అంటే వరి నాట్లు వరి పంట చేతికి వచ్చిన తర్వాత వరి కొయ్యలను అలాగే ఉంచి అక్కడక్కడ ఇలాగే ఇంతే స్పేస్ తీసుకొని అక్కడక్కడ ఆ సాయిల్ని అనేది డిస్టర్బ్ చేయకుండా బొక్కల హోల్స్ లాంటివి పెట్టేసి విత్తనాలను లోపలికి చల్లే పద్ధతి, అలా చేయడం అనేది జీరో టిలేజ్ మెథడ్ అన్నమాట. రకరకాల మెథడ్స్ అని చెప్పాను కదా, ఈ 5-6 రకాల, ఈ 4 నుంచి 5 రకాల మెథడ్లలో దేనైనా వాడవచ్చు మన రైతు సోదరులు. మరియు 5 రకాల కార్న్ అని చెప్పాను కదా, వాటిని కూడా ఏ విధంగానైనా ఎట్లయినా వాడవచ్చు. అయితే దీని యొక్క సాగు యాజమాన్యం యొక్క లక్షణాలు చూసుకుందాం. మొదటగా మనము విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఇవి 2 అంశాలు క్లియర్ అయినాయి. అయితే కలుపు యాజమాన్యం గురించి వస్తున్నా. కలుపు యాజమాన్యంలో మొదటగా టింబోట్రియాన్ అనే బేర్ కంపెనీ లాడిస్ వాళ్ళది టెక్నికల్ నేము. ఆ టింబోట్రియాన్ అనే టెక్నికల్ నేము 200 ml పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మన వెడల్పాటి పొడవాటి ఆకులన్నిటిని నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్లో మనకు అది దొరకలేదంటే అట్రాజిన్ని తీసుకోవాలి. అట్రాజిన్ ఒకవేళ అంతర్ పంట రిడ్జ్ అండ్ ఫర్రోలో ఎక్కువ డిస్టెన్స్ పెట్టి మధ్యలో అంతర పంట కూడా వేసుకుంటామంటే ఆ లెక్కలో కూడా కంది వేసుకోవచ్చు, వేరే ఇతర పంటలు కూడా వేసుకోవచ్చు. అటువంటి వాటిలో రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ మధ్య భాగంలో హై డెన్సిటీ ప్లాంటింగ్ లో భాగంగా వాటిని వేసుకోవడం జరుగుతుంది. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది తెలియజేస్తున్నా. ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది 2 నుంచి 3 పాలలో నత్రజని ఎరువును మరియు ఫాస్ఫరస్ ఎరువును ఒక పాలలో మరియు పొటాష్ ఎరువును ఇంకో పాలలో వేసుకోవడం జరుగుతుంది. అయితే జీరో టిలేజ్ అయితే 3 నుంచి 4 దశల్లో ఎరువుల యాజమాన్యం ఉంటుంది. ఒకవేళ రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్లో కూడా అలాగే ఉంటుంది. మొదటగా వీటిలో క్రిటికల్ స్టేజెస్ అనేటివి ఫస్ట్ ప్రైమరీ టిల్లరింగ్ స్టేజ్ ఒకటి, ఇంకోటి ఈ ఫ్లవరింగ్ స్టేజ్ అనేది క్రిటికల్ స్టేజెస్. ఈ దశలలో నీటి యాజమాన్యం నీళ్లు అనేది ఖచ్చితంగా పంట పొలానికి అధికంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అలా చూసుకున్నట్లయితే దిగుబడి అనేది ఖచ్చితంగా గట్టిగా వస్తుంది. అయితే ఎరువుల యాజమాన్యంలో మొదటి దశలో మనం వేసుకునేది 25 కిలోల యూరియా ప్లస్ 50 కిలోల డిఏపి, 20 కిలోల యూరియా, 50 కిలోల డిఏపి, 25 కిలోల పొటాష్ ఎంఓపి మొదటి దశలో వీటిని వేసుకోవాలి. తర్వాత అవి గ్రోత్ స్టార్టింగ్ టిల్లర్స్ ఏర్పడే టైంలో ఇది వేసుకునే దశ. అది 5 నుంచి 10 రోజుల టైంలో. తర్వాత 15 నుంచి 20 రోజుల టైంలోనేమో 50 కిలోల యూరియా పర్ ఎకర్ చొప్పున వేసుకోవాలి. తర్వాత మూడో దశలో 35 నుంచి 40 రోజుల టైంలో 35 నుంచి 45 రోజుల కాల వ్యవధిలో మనం 50 కిలోల యూరియాని వేసుకోవాలి. తర్వాత 50 నుంచి 60 రోజుల కాల వ్యవధిలో మనము 50 కిలోల యూరియా
ప్లస్ 25 కిలోల పొటాష్ అనేది వేసుకున్నట్లయితే ఈ కార్న్ అనేది, ఈ ఫ్లవర్ అనేది గట్టిగా సెట్ అవుతుంది. ఈ విధంగా సెట్ అవ్వడం జరుగుతుంది. వీటికి అన్నిటికీ అదనేది అవసరం పడుతుంది. అయితే దీంట్లో సస్యరక్షణ చర్యలు అనేటివి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి తెగుళ్ళవి ఆల్రెడీ మీకు చెప్పిన తెగుళ్లను నివారించుకోవడానికి మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలనేది. షీత్ బ్లైట్ కానీ, బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ, ఆకు ముడత కానీ, ఆకు రోగం సంబంధించినవి కానీ, కాండము కుళ్ళు కానీ, తర్వాత వేరుకుళ్ళు కానీ ఇలాంటివి రావడం జరుగుతుంది. వీటికి అన్నిటికీ నివారణ చేసుకోవడానికి మనం మొదటి దశలో కార్బన్ డైజియం మ్యాంగో జబ్బు ఉంటే దాన్ని ఒకవేళ అది లేకపోతే రోకో అని మన కంపెనీ ట్రేడ్ నేమ్. దాంట్లో థయోమిథైల్ సల్ఫేట్ థయోఫినేట్ మిథైల్, ఒకవేళ బ్యాక్టీరియా సంబంధించినవి ఉంటే ప్లాంటామైసిన్, స్టెప్టోమైసిన్ లాంటివి ఉపయోగించుకుంటే సరిపోతుంది. అయితే సస్యరక్షణలో చర్యల్లో అధికంగా ఒకానొకప్పుడు మొక్కజొన్న అంటే షూట్ బోరర్, కాండపు కుళ్ళు పురుగు అనేది అధికంగా వచ్చేది. అదే పింక్ బోరర్ అని కూడా అంటారు. దాన్ని నివారణ కోసం 80 ml పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ దీనికంటే ముందలనే ఇమిడాక్లోప్రిడ్ అనేది 200 ml పర్ ఎకర్ చొప్పున, ఒకవేళ ఇమిడాక్లోప్రిడ్ ఉంటే ఇమిడాక్లోప్రిడ్, కొరాజన్ ఉంటే కొరాజన్, ఈ రెండిట్లో ఏదో ఒక రెండిట్లో మనకు రైతు సోదరులకు అవైలబుల్గా ఉన్నటువంటి టెక్నికల్ని పిచికారీ చేసుకున్నట్లయితే కాండపు తొలుచు పురుగు అనేది పక్కా జరుగుతుంది. దాంతోపాటుగా దీనిలో ప్రధానంగా వచ్చేది 2020 ఆఫ్టర్ కరోనా తర్వాత వీటిలో అధికంగా కనిపించేటటువంటి ఒకే ఒక పురుగు వచ్చి పాలార్మి వామ్ అని అంటారు. అదే కత్తెర పురుగు అని. ఈ కత్తెర పురుగు అనేది అధికంగా వస్తున్నది. కత్తెర పురుగు అనేది ఆకుల పైభాగం నుంచి ఈ సుళ్ళల్లో ఇలాగే కింది వరకు ఇట్లా వెళ్తూ లోపల సైడ్ హోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కత్తెర పురుగు నివారణ కోసం మన ప్రాంతాలలో సర్ఫ్ కానీ, రకరకాలుగా యూరియా కానీ, థయోమిథాక్సమ్ క్లోరోనిథ్రినిల్ ప్రోల్, ఈ సింజంటా కంపెనీ యొక్క విటాకు గుళికలు కానీ, ఇసుకలు కానీ ఆ సుళ్లలో వేసుకోవడం ద్వారా దాన్ని మనం నివారణ చేసుకోవచ్చు. దానితో పాటుగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం 20 నుంచి 25 క్వింటాల్ పర్ ఎకర్ చొప్పున ఉంది. హైబ్రిడ్ వెరైటీస్ అయితే 40 నుంచి 45 క్వింటాల్ పర్ ఎకర్ చొప్పున దిగుబడి కూడా వస్తాయి. సాధారణ రకాలు అయితే 20 నుంచి 25 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున, లేకపోతే 20 నుంచి 30 క్వింటాల మధ్యలో వస్తాయి దిగుబడి అనేది. అయితే హైబ్రిడ్ వెరైటీస్ అనే వాటికి ఖచ్చితంగా 35 నుంచి 40 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున దిగుబడి అనేది వస్తుంది. అయితే ఈ మొక్కజొన్న కానీ, జొన్న కానీ వేసుకున్న తర్వాత, వానాకాలంలో ఈ పంటలు వేసుకున్న తర్వాత ఈ అడుగు భాగాలలో ఈ చెట్ల కాండపు భాగాల నుంచి సైనైడ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే యాసంగి సీజన్లో మనం వేరుశనగ కానీ, ఇతర పంటలు కానీ వేసుకునే
సందర్భాలలో ఆ సైనైడ్ అనే రసాయనం ఏం చేస్తుందంటే నెక్స్ట్ పంటకు లద్దె పురుగు కానీ అటువంటి వాటిని కానీ రానియకుండా అరికడుతుంది. ఆ విధంగా అవి పనిచేస్తుంది. ధన్యవాదాలు.